వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసలు ఏం జరిగింది? రూపారెడ్డి విషయంలో అసలు రహస్యమేంటి? మహిళా ప్రిన్సిపల్ ఆమె సడన్గా దివంగత లోకాలకు వెళ్ళిపోవడానికి కారణమేంటి? ఇంటి గొడవల, వ్యక్తిగత సంబంధాల, ఎవరికీ అర్థం కాని విషయం. నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లిలో ఓ ప్రైవేటు నాగార్జున స్కూల్ ప్రైవేటు ప్రిన్సిపల్, అది ఆమె ఓన్ స్కూల్ కూడా, ఆమె దారుణ హత్యకు గురైంది. ఆమె సొంత ఇంట్లోనే విగత జీవిగా పడి ఉండని పోలీసులు గుర్తించారు. ఆమె ఇంటి పరిసరాల్లో పోలీసు అధికారులు నివసిస్తారు. కింది ప్లాట్లో అద్దె వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికీ తెలియకుండా ఏం జరిగిందో కానీ ఆమె రక్త పడుగులో కనిపించింది. రూపారెడ్డి ఆమె సొంతంగా స్కూల్ నడిపిస్తున్నారు. భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. సెలవు దినాల్లో వాళ్ళు హైదరాబాద్కు వస్తుంటారు. హైదరాబాద్లోని గుర్రంగూడలో కూడా వాళ్లకు ఒక ఇల్లుంది. కొడుకు ఒకరు, ఆ కొడుకు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. ఇదే నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి హైదరాబాద్కు వచ్చారు. 3 రోజులు సెలవులు కావడంతో హైదరాబాద్కు చేరుకున్నారు. సెలవులు పూర్తి కాగానే ఆమె మంగళవారం, భర్త రాలేదు, ఆమె వెళ్ళిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం 7:30 గంటల నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. భర్త ఎన్ని కాల్స్ చేసినా స్విచ్ ఆఫే వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళకు చెప్పి తలుపులు కొట్టమని చెప్తే ఆమె తలుపు తీయలేదు. టెన్షన్. కొంతమంది వెనక వైపు వెళ్ళి చూస్తే తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళితే రూపారెడ్డి రక్తపు మడుగులో పడి ఉంది. ఇది ఖచ్చితంగా హత్యే, కానీ చాలా ప్లాన్గా చేశారు. సీసీ కెమెరాలో పోలీసులు ఎంత చూసినా ఎలాంటి అనుమానిత జాడలు కనిపించలేదు. అయితే ఆ ఇంటికి వెనుక వైపు కెమెరా లేవు. ఇది పక్కాగా గమనించి రెక్కి చేసి మరీ లోపలికి వచ్చి ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లోజ్ టీంలు, జాగిలాలు తమ పని తాము చేసుకుంటున్నా ఇప్పటికీ రూపారెడ్డి విషయంలో ఏం జరిగిందనే విషయం ఎవ్వరికీ తెలియట్లేదు. ఎందుకు ఈ హత్య జరిగింది? ఆమె వ్యక్తిగత కారణాలు దీనికి కారణమయ్యాయా? భర్తతో గొడవలున్నాయా అంటే అలాంటిదేమీ లేదని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళని. ఆమెకు వ్యక్తిగత విభేదాలు కూడా ఎవరితో లేవు. ఇంట్లో పరిస్థితి చూస్తే ఎలాంటి చోరీ కానీ దోపిడీ కానీ జరిగిన ఆనవాళ్లు లేవు. ఖచ్చితంగా వ్యక్తిగత కారణాలతోనే జరిగింది. అయితే ఆ వ్యక్తిగత కారణాలు భర్తతోనా, బంధువులతోనా, ఆమె సొంత కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది. ఎంత విచారిస్తున్నా ఎలాంటి క్లూ దొరకట్లేదు. చోరీ జరగలేదు, సీసీ కెమెరా ఫుటేజ్లు ఏమీ లభ్యం కాలేదు. అయితే రూపారెడ్డి విషయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.